ముక్కడికి కర్రతో కొడతాను. 2 కర్రలు కొనుక్కొని తింటాను. అరకెళ్తే అరకు ఎంత బాగా నవ్వుతున్నావే. డ్రెస్ చిరిగిపోగలదు. ఈ మింగితే మన కిడ్నీస్ కి చాలా మంచిదంట. తినేస్తున్నాడు పచ్చిది. చూపించోసారి మనుషులు ఎక్కువ ముక్కలు తక్కువ అయిపోయి. కాలు వేసేస్తున్నారు ఏకంగా ఇవిడికి ఇష్టం అనేసి. అట్ల రేపు నీ ఉక్కిరి బిక్కిరి చేసేద్దాము. చికెన్ అంతా బాగా వేగిపోవాలి. బస్సు వచ్చేస్తుంది. ఎప్పుడో 15 ఏళ్ల క్రిందట వచ్చింది పండుగ. చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. వీడియోని ఫుల్ గా చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొడితే కొత్త వీడియోలు దొర్లుకుంటూ వచ్చేస్తాయి. ముక్కల పండుగ కదా, కింద మటన్ కట్ చేస్తున్నారు ఫ్రెష్ గా. మా మమ్మీ ఇంటికి వచ్చాము. మా అమ్మమ్మ గారు కోసం చాలా ఇష్టంగా కట్టించిన ఇల్లు ఇది. బుల్షిట్ గైస్ వస్తున్నారు. అయ్యో ఫ్రెండ్స్, మా పిల్ల బ్యాచ్ అందరూ రాత్రి అంతా డాబా మీద పడుకున్నాం. వాకిట్లో కూర్చొని ముచ్చట్లు ఆడుతున్నారు అందరూ. పొయ్యి మీద లేట్ అవుతుంది. వేడి ఇడ్లీ అవుతుంది. లేట్ గా లెగిసారని తిడుతున్నారు మా మమ్మీ. అందరూ అయిపోయా? టీ వచ్చింది. టీ వేడిగా టీ. హాయ్ చిన్నోడా. మన బుడ్డోడికి పేరు పెట్టారు రుద్వీర్. హాయ్. బుడ్డోడు ఎంత ఉంటాడు గానీ రాత్రి అంతా అందరికి చుక్కలు చూపించాడు. అరగంటకోసారి అలారం కొట్టినట్టు కై మన అరడమే. బాజీ ఏ కావాలి? కుర్చీ కావాలా? మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఈ బాజీకి 90+ ఉంటాయి. అసలు ఈ ఏజ్ కి వచ్చేసరికి మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటామా అనిపిస్తుంది. ఇవన్నీ ఖాళీగా కూర్చోమన్నా కూర్చోరు, అలా ఏదో పని చేసుకుంటూనే ఉంటారు. డ్రెస్ గట్ట చింపేసుకుంటదేమో భయం వేస్తుంది. డ్రెస్ చిరిగిపోగలదే. అందరం ఫ్యామిలీ ప్యాక్ వేసుకొని పండగకు వచ్చాం. 6 ప్యాక్ కాదు, డమ్మో ప్యాక్. ఎగిరెగిరి నవ్వుతున్నారు. అయాన్షు రారైటు, నువ్వు వస్తావా రావా? నన్ను రమ్మంటావా? అయాన్ మనడు ఫుల్ నేమ్ అయాన్ష్ రుద్వీర్ వర్మ. అందరినీ కొట్టాడు మీరా. ఫ్యామిలీలో అందరికన్నా చిగురు అల్లుడు గారు. ఇంకున్నప్పుడే అల్లుడిని ఫుల్ గా ఆట పట్టించేస్తున్నాను. ఎంత బాగా నవ్వుతున్నావే. జాగ్రత్త, ఇడ్లీ పాత్రలో కూర్చునిపోగలవు. పాత్రలో మొహం పెట్టుకోవాలి. ముఖాల గురించి, ముఖ చిత్రాల గురించి. చిన్నప్పుడైతే పిల్లలందరినీ ఇటుక బెడ్లు పట్టుకుని పరిగెత్తించేవాడు. ఆ నాన్నలాగా మనోడు ఎంతమంది పరిగెత్తిస్తాడో. అసలు బుజ్జి బొగ్గలాడించుకొని ఎంత క్యూట్ గా ఉన్నాడో. బగ్రేస్తున్నాడండి. ఇప్పుడు రా మీట్ తినేస్తాడు. బాబోయ్ పచ్చిగా ఉంది. ఎట్రా కిడ్నీసా? ఈ మింగితే మన కిడ్నీస్ కి చాలా మంచిదంట. అంత దిగుతా నోట్లో. చూపించోసారి. వెళ్ళిపోయింది ఆల్రెడీ. పచ్చి తినేసాడు. వేడి ఇడ్లీలు ఇప్పుడే దిగాయి. ఆవిర్లు వచ్చేస్తున్నాయి ఫుల్ గా. ఆర్గానిక్ ఇడ్లీ, క్లాత్ ఇడ్లీ. మా ఆకులు ఎక్కడి నుంచి తెచ్చో? ఏ ఆకులు అవి? టేక్ ఆకులు. మంచిగా ప్లేట్లు సర్దుతున్నాము. యమ్మీగా ఇప్పుడు ఇక్కడ కాలుస్తాం అనమాట. ఏటరవి? బ్యాంబూ చికెనా? బ్యాంబూ కబాబ్, చికెన్ కబాబ్. ఓకే, ఇంకో ఉల్లది రెడీ చేస్తుంది మా వదిన కూరలోకి. ఇది అది మటన్ కాదు, మసాలాలు పెట్టి ఫుల్ కలిపిడమే ఇలాగా. నేనే కలుపుతున్నాను ఫ్రెండ్స్, అది నా హ్యాండ్ ఫ్రెండ్స్. మండుతుందా ఫ్రెండ్ బాగా? నాకు మాత్రం ఈ మటన్ తలకాయ కర్రీ అస్సలు నచ్చదు. మిగతా అందరికి మాత్రం చాలా ఫేవరెట్ ఇది. ఇలా ఈ తెప్పాలతో పొయ్యెక్కించడమే. ఇంకో కర్రలు ఎవరు ఎంత పెద్ద కర్రలు అయితే అసలు చికెన్ వెళ్తుందా అందులోకి? నేనే పని దొంగ అంటే నాకన్నా పని దొంగ పైకి వెళ్ళి దాక్కుంది. ఈ పిల్లలకి అప్పచెప్పాము ఈ పుల్లలన్నీ ఇంకా సన్నగా కట్ చేయమని. అమ్మమ్మ కాలు వేసేస్తున్నారు ఏకంగా ఇవిడికి ఇష్టం అనేసి. కర్రలు ఉంటాడుగా, బొగ్గులు ఎందుకు? ఇంకా బాగా ఎక్కువసేపు ఉంటది, హీట్ ఎక్కువసేపు ఉంటది. ఓకే బాగా కుక్ అవుతుంది. వెళ్తున్నాయి పొలంలోకి నెమ్మదిగా. బాగానే దిగుతున్నాయి. మా చిన్నప్పుడు మేము కూడా ఇలాగే సేమ్ వండుకున్నట్టు ఆడుకుంటామని చెప్పి సోడా కప్పుల్లో పరవన్నం వండేవాళ్ళం. పండు ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి, ఎందుకంటే అక్కడ కర్ర చూడ వచ్చింది కదా, అలా పీచ్ లో వచ్చింది కదా, బ్యాక్ సైడ్ నుంచే. ఆ బ్యాక్ సైడ్ ని పెట్టు. అటుపక్క నుంచి వీళ్ళందరూ పుల్లలు సెపరేట్ చేస్తున్నారు కష్టపడి. ఇంకా సన్నగా చేయండి అర్రా. మధ్యలో ఆనియనా, నిమ్మకాయ ఆల్రెడీ మిక్స్ అయిపోయి. క్యాప్సికం లేదు ఇక్కడ, అవైలబిలిటీ లేదు. ఆడ పొయ్యి మండిపోతుంది తెగ. అసలు మగపిల్లల వంటలు ఎంత వెరైటీగా ఉంటాయంటే
యూట్యూబే అంతా నా యూట్యూబ్ మహిమ. కుకింగ్ వీడియోస్ చేయక్క అని అడుగుతున్నారు కదా, ఇంకందుకే మీకోసం ఇది. మ్యారినేట్ చేసిందే మంచి స్మెల్ వస్తుందిరా, గుమగుమలు ఆడుతుంది, మసాలా బాగా పట్టాయి. నైట్ అంతా మ్యారినేట్ అయ్యాయి ఇవి. గుణ దాని మీద ఆయిల్ వేయాలి, అలా కాల్చేస్తే అవ్వదు. చెక్కకి మంచి కలర్ఫుల్ గా ఏగాయి, రెడ్ గా చాలా భలే ఉన్నాయి అసలు, ఆరెంజ్ కలర్. ఎవరికి మొక్క అమ్మ మొక్కలు సైడ్ చేసేద్దాం అని చూస్తున్నారు అందరూ. మేము బాగా కాల్చుకున్నాం ఇవి. ఇస్తారు కర్రతో కొడితే మొక్కలకి కర్రతో కొడతాను. వచ్చే డ్రింకులు వచ్చారా? గ్లాసులు లైట్ గా కాలుతుంది పై పైన. ఆయిల్ ఏరా కొంచెం తెస్తావా? కొంచెం మంట వచ్చేస్తుంది, మంట ఆపండి లేకపోతే మాడిపోతాయి ఫుల్ గా. మంట అంటే అవి ఎలా పడుతున్నాయి. లైట్ గా ఇలా స్ప్రెడ్ చేసి ఇక్కడ మంట వచ్చేస్తుంది అనమాట. ఇంక అందుకే పై పైన కాలుస్తున్నాను. పొగ ఫేస్ మీదకి వచ్చేస్తుంది. ఈ కట్ల పొయ్యి మీద ఇలా చేసుకొని తింటుంటే భలే ఉంది. ఊతుంటే ముఖం మీదకి వచ్చేస్తుంది పొగ. మా చిన్నప్పుడైతే ఈ కట్ల పొయ్యిలోకి చీపుర్లోంచి ఒక్కొక్క పుల్ల తెచ్చి పెట్టివ్వాలన్నమాట. ప్లేట్ కన్నా కరివేపాకు తెంపుకొని వెళ్ళిపోతున్నారు. హలో, కబాబులు తినరా? ఈరోజు నాన్ వెజ్ తినరా? మిగిలే ఓ ముక్క 3 ముక్కలు మిగిలే. అరకెళ్ళానంటే 2 తింటాను. 2 కర్రలు కొనుక్కొని తింటాను. అరకెళ్తే అరకులో ఎక్కువ తింటాను. బొంగులో బిర్యానీ ఒకటి తింటాం. బొంగులో బిర్యానీ వీళ్ళందరూ కుమ్మేస్తున్నారు ఫుల్ గా కబాబ్స్. ఇంతవరకు నేను చాక్లెట్ కన్నా చాక్లెట్ తిని పల్లెలాగా అయిపోయి అనుకున్నాను, కానీ చికెన్ తినేలాగా అయిపోయాట. మేము అందరం కలిసి చాక్లెట్ కన్నా ఒక ఆట ఆడేసుకుంటాము. శృతి బలవంతం ఉపయోగిస్తున్నట్టున్నావు చికెన్ మీద. ఎందుకే కాలిపోద్దట పొయ్యి. ఏం పాపం చేసుకుందాం, ఎంతమంది పడిపోతున్నారు పొయ్యి మీద. అసలు ఆ పొద్దున్న లెగ్గానే పిల్లలందరూ ప్లాన్ చేశారు ఏంటంటే అడవిలోకి వెళ్ళిపోతాం ఈ రోజు, ఎలాగైనా అక్కడ చేసుకుందాము ఈ రెసిపీస్ అన్ని అనుకున్నారు. కానీ పొద్దున్నుండి నా బద్ధకానికి ఇంకా అడవిలోకి వెళ్ళేలా లేనని చెప్పి ఇంకా అందరూ ఇక్కడే కూర్చుని పోయాము. మనుషులు ఎక్కువ ముక్కలు తక్కువ అయిపోయి మందులో గ్లాసులు నిండుకున్నాయని నాకు ఏకంగా డ్రింక్ లోటాలో వేసారు. లోట ఇంకేం దొరకలేదైతే. అసలు ఏం ఫీల్ ఉంది లోటాలో డ్రింక్ చూస్తుంటే. పువ్వులు బాగా పోస్తున్నాయి అక్క. ఇది కలర్ఫుల్ గా ఎంత బాగుందో, ఎల్లో మందారం, పసుపు మందారం. అసలు మంచి చాలా కలర్ఫుల్ గా ఉంది. గిలిపోయిన గ్రేవీని ఉత్తునే వదిలేకూడదు. అలా స్పూన్ తోని ఇలా పైన స్ప్రెడ్ చేసామంటే అసలు మంచి మసాలాలతో కాలుతుంది. అల్లుడు గారు తెగ కష్టపడుతున్నారు అత్త కోసం. ఫస్ట్ ఇలా కాలేయో లేదో పిల్లలు పట్టుకొని పరుగో, ఇవి ఎంత బే అయితే అంత బే తిందాం అనుకుంటున్నాను, కానీ ఇలా కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఉండండి మిగతావి అట్ల రేకు ఉంది అడుగుదాము, దాని మీద వేసేద్దాం. నేను దగ్గరకు వస్తేనండి తెలియట్లేదు ముక్క అసలు పట్టుకున్నట్టే. ఎలాగుంది? సూపర్ ఉంది. చక్కగా ఆకులో పెట్టుకొని తింటున్నావు నువ్వే. నిమ్మకాయ పిండుకో. వేడి చికెన్ లో నిమ్మకాయ పిండుకొని తింటే భలే ఉంది అసలు. సూపర్ ఉండేవరా. బాగుంది, బాగా కుక్ అయింది కదా. సూపర్ ఉంది. మా బాటిల్ అంతా ఎక్కించేస్తున్నారు ఇప్పుడు సైలెంట్ గా. నాకు అసలే ముక్క లేకపోతే ముద్ద దిగదు. బాగా కాల్చండర్రా అంటే ఏకంగా మార్చేశారు నల్లగా. అయినా కానీ ట్రై చేద్దాము. అబ్బా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. నిమ్మకాయ ఒకటే తక్కువ అయింది కొంచెం. చిన్న నిమ్మకాయ పిండి. అసలు అరకులో తినివేనా ఎంత టేస్టీగా ఉండవేమో, భలేగున్నాయి. నెమ్మదిగా ఇలాంటి పుల్లలు 3-4 లాగించేయాలి. పుల్లలతో అయిపోయింది. ఇంక పుల్లలతో అయితే లేట్ గా అవుతుందని చెప్పి ఇంక ప్యాన్ పెట్టాము ఆయిల్ వేసి. ఎలా ఉందిరా? ఈ మొక్కల కోసం ఫైటింగ్ లో పుల్లతో హాని చేశారు. కర్రలు అయిపోయి కర్రలు తెస్తున్నాం. సరిపోద్ది అది. ఏంటి ఎంత పెసరు ఉంది ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. అలా చూడు ఎంత పెద్ద కర్ర తెస్తుందో. ఇవన్నీ ఇగో బట్టలు ఆరేసుకోవడానికి బాగుంటాయి, పొయ్యిలో కాదు అల్లవి బాగుంటాయి. మౌని అల్లవి కొన్ని తెచ్చి చాలా పైన ఉన్నాయి కదా చిన్న చిన్న కట్ట పీకర్తోనే కట్ చేయించుకున్నాడు. అదే పిడి అల్లవి తెస్తుంది. సరిపోతాయి అవి, సరిపోతాయి. మొత్తం తెప్పాలతో వంపేయడమే అందులోకి. వేడైపోయింది మళ్ళీ అందులో వెళ్తే మంట వచ్చేస్తుంది ఆయిల్ పడితే. దాంతా అలా వేసాయి పండు చేతులతో పడి ముక్కలు దాంతో కానీ స్పూన్ కన్నా మళ్ళీ చేయమడిపోతుంది. ఓహో తవా ఫ్రై. అట్ల రేక్ మీద చికెన్ వేయించరు. మా మమ్మీ వాళ్ళు చూసారంటే మామూలు తిట్టరు. మనడు ముక్క వేస్తున్నాడు రేక్ మీద. ఆ జేబులో ఉన్న ఫోను టపాల్లో పడిపోవాలంట. ఇందాకలా నిప్పుల మీద కాల్చిన చికెన్ కన్నా అసలు ఇలా నూనెలో వేగుతుంటే నోరు ఊరిపోతుంది. ఏకంగా ఉల్లిపాయ పడేసినట్టున్నాడు. అందులో ముక్కలు తక్కువ ఉల్లిపాయలు ఎక్కువలా ఉన్నాయి. ఇవన్నీ మధ్యలో ఉన్నవన్నీ ఉల్లిపాయలే. విచిత్రం ఏంటంటే నూనె ఎక్కడుందో అక్కడ వేయలేదు, ముక్కలు కరెక్ట్ సెంటర్లో వేసాడు అనమాట. ఇగో గరిటితో కొంచెం వేద్దాం పైన. అబ్బాయి ఎంతకని వేస్తారో బాబు ఉల్లిపాయ ముక్కలు. చూసి ఆ ఉల్లిపాయ ముక్కలండి మనోడు కొంచి చికెన్ ముక్కలండి సైడ్ చేసేయాలి. వెనకాతల చాక్లెట్ కారం వాళ్ళు అప్పుడే అన్నం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినరు, మేము మాత్రం ఫుల్ కుమ్మేస్తాము. మళ్ళీ మేము అందరం ఎక్కడ అన్నం తెప్పాలంతా ఏకం చేస్తాం అనేసి ముందే పెట్టుకొని తినేస్తున్నారు వెజిటేరియన్స్ అందరూ.
నాకు ఇలా మంట వచ్చే పొయ్యిలు, ఈ కట్ల పొయ్యిలు కానీ మట్టి పొయ్యిలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి పిచ్చి. ఇలా మా చిన్నప్పుడు స్కూల్ సెలవులు ఇవ్వడం భయం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో దిగిపోయేవాళ్ళం. ఇంకా ఉన్నన్నాళ్ళు ఫుల్గా తోటల్లో తిరిగి మామిడికాయలు కోసుకొని ఇంకా ఇంటికి వచ్చి ఇలా వంటల్లోని ఆటల్లోని చేయి పెట్టి కిలకడం ఏదో ఒకటి చేసేవాళ్ళం అనమాట. కానీ అప్పటికి ఇప్పటికీ కాలం చాలా మారిపోయింది. అసలు మీ చిన్నప్పుడు మీరు అసలు ఎలా ఎంజాయ్ చేసేవారో కమెంట్స్లో పెట్టండి. ఎందుకంటే నాకు చిన్ననాటి విశేషాలు తెలుసుకోవడం చాలా సరదా. ఏ ఒక్క కమెంట్ మిస్ అవ్వను, మొత్తం అని చదివేస్తాను. మనడు అట్ల పుల్లతో కెలికేస్తున్నాడు చికెన్ ముక్కలన్నీ. అట్ల పుల్ల కానీ మళ్ళీ పెడితే మండ ఇరిగిపోద్దని చెప్పాను. ఇంక అందుకే తవ పట్టుకొని అటు ఇటు ఊపుతున్నాడు. నూనె చివర్లే తచ్చాడుతుంది కానీ మధ్యలోకి వెళ్ళట్లేదు. ఈ మంటకి ముక్కలు మాడిపోతాయి ఏటో. మనోడితో వచ్చిన బాధ ఏంటంటే చెప్పిన మాట విండా అనమాట. కెలకద్దంటే కెలుకుతున్నాడు వీటిని. ఇంక అందుకే ఈ కర్రతో కొట్టాలి మండ మీద. నేను మాత్రం పుల్లమ్మలాగి పుల్లతో కలుపుతున్నాను. ఇవి పచ్చి వెదురు పుల్లలు. ఒక బొంగుని తెచ్చి ఒక 10 పుల్లల కింద కట్ చేసాము. బ్యాంకాక్ వాళ్ళు కూడా బొగ్గుల పొయ్యిలు తెగ వాడతారు. కాకపోతే ఇళ్లలో కాదులేండి, స్ట్రీట్స్లో ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఇలా కట్ల పొయ్యితో కుస్తీలు పట్టాలంటే అక్కడ ఇండివిజువల్ హౌస్ తీసుకోవడం ఎక్కడో దగ్గర అవుట్స్కట్స్లో. అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ పొయ్యిల దగ్గర కూర్చుంటాను. ఫ్రెష్ కరివేపాకు వేసాము. అదిగో ఆ చెట్టుదే. స్కూల్ పిల్లలు ఆటోతో వచ్చి ఆగారు. హాయ్ బ్యాంకాక్ అక్క అంటే, ఏ బస్సు వచ్చేస్తుంది. స్కూల్ బస్ ఎక్కిపోతా ఇటు కొంప తీసి వీళ్ళ బస్సు అనుకుంటాను. అది మర్చిపోయాను, గుర్తులేదు. శ్రావణి బాయ్. ఇలాంటి పిల్లలను చూస్తే గొప్ప సరదాగా అనిపిస్తుంది. మా కోడల పిల్లతో ఫస్ట్ టైం పండగలోకి వెళ్తున్నాను. కొంచెం ముందుకెళ్ళి దిగుదాము. సరదాగా మన బుజ్జోడిని కూడా తీసుకెళ్ళిపోదాం అంటే ఫుల్గా నిలిపేస్తారేమో జనాలని భయం వేస్తుంది. చూడండి ఎలా చూస్తున్నాడు. అత్త నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని. లైన్ గా అందరూ ఘటాలు ఎత్తుకొని వస్తున్నారు. ఆ ఘటం మీద ఎత్తడి గొడుగు చూసారు ఎంత బాగుందో. ఈ పండగ ఎప్పుడో నేను ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత వచ్చింది. బంగారం తల్లి పండగ. చిన్న మినీ ఎగ్జిబిషన్ లా పెట్టారు. కానీ పిల్లలు ఎవరు లేరు, వర్షం పడుతుంది కదా లైట్ గా. ఈసారి లక్కీ ఏంటంటే మా బుల్లి మేనకోడలతో ఈ పండగకి రావడం. ఈ చిన్నది పుట్టడం 1 సంవత్సరం లేట్ అయింది అనుకోండి, ఈ పండగ మిస్ అయిపోను. ఎలాగైనా గట్వ ఎత్తించాలి మన బుడ్డమ్మకి. కార్లో ఉన్న లగేజ్ కూడా తిప్పడం అవ్వట్లేదు. మొత్తం పండగ అంతా మా ఇంటి ముందే ఉంది. హడావిడి అంతా ఇంటి ముందే ఉంది. మరి ఇంట్లో ఎవ్వరూ లేరు, అందరూ బయటకు వచ్చాం ఏకంగా గట్టాలు వస్తే ఎత్తుకుందామని. చిన్నదానికి అంతా కొత్త ప్రపంచంలో ఉంది, అన్ని వింతకు చూస్తుంది. అసలు మా బుడ్డం పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో సందడంతే సందడే. ఇంకా వరుస పండగలు. అబ్బా వేషాలు వచ్చే వేషాలు. అసలు ఎంత సరదా ఈ వేషాలు చూడడం అంటే. చిన్నప్పుడు ఇలాంటి వేషాలు వచ్చేసరికి ఇంట్లోకి పారిపోయి మంచం కింద దూరిపోయే వాళ్ళం. ఇలా అందరూ సరదాగా వేషాల మధ్యలోకి వెళ్దాము బాగుంటుంది అంటున్నారు. బాబాయ్ ఏకంగా వెలుగుతున్న కప్పూరాన్ని నోట్లో పెట్టేసుకున్నారు. అలా ఇంకా ముందుకు వస్తున్నారు మోకాల మీద నడుచుకుంటూ. అసలు అద్భుతం. అసలు ఊరు పండుగలు అంటే అందుకే ఎంత సరదా నాకు చూడాలంటే. కోలాటం ఆడడానికి వచ్చారు అందరూ. ఈ లాస్ట్ టైం శ్రీరామనవమికి వచ్చినప్పుడు నేను వీళ్ళందరితో కలిసి ఆడాను కోలాటం. ఈ లోపు ఈవిడ ఘటం పట్టుకొని వచ్చారు. అందరం కలిపి ఎత్తుకుందాం అనుకుంటున్నాం. మనం అమ్మవారికి ఏది నైవేద్యంగా పెట్టాలనుకున్నా అది ఘటంలో వేసేయాలి. ఇలాగా ఈ రోజు నైట్ ఈ ఘట్టాలన్నీ అమ్మవారి కోల్ దగ్గర పెడతారనమాట. వారం రోజుల వరకు ఇంక టెంపుల్కి ఎవ్వరూ వెళ్ళకూడదు. శృతి పాపం ఇది వేద్దాం అనుకుంటుంది కానీ పడట్లేదు. చాలా గట్టిగా పట్టిస్తున్నట్టుంది. లోపల ఉన్న సలివిడో ఏదో అనుకుంటాను అది. ఇంకా ఆవిడ ఇలా కిందకి ఘటం పెట్టడం లేదు. అందరం కలిసి ఒకసారి పడిపోతున్నాము. ముందుకెళ్ళడానికి ప్లేస్ లేదు. అయినా కానీ మరి ఇంకా ఎగిరెగిరి దండం పెట్టుకోవాలి. ఫస్ట్ ఘటం మా అమ్మగారు ఎత్తుకున్నారు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మా అమ్మగారు ఎత్తుకున్నప్పుడైతే అసలు నేను భయపడిపోయాను. ఫుల్గా ఊగిపోయారు అనమాట. ఇంక అందుకే ఎక్కువసేపు ఎత్తుకోవట్లేదు. ఇయ్యరు, జస్ట్ అలా దండం పెట్టేసుకొని మా పెద్దమ్మ తీసుకుంటున్నారు. చిన్నప్పటికి సౌండ్స్ బాగా నచ్చినట్టున్నాయి. చుట్టూ డప్పుల సౌండ్లు. అసలు ఇంత పిసరు కూడా భయపడట్లేదు అత్తలాగా. ఇదిగో ముందు పెద్దోళ్ళందరూ ఘటం ఎత్తుకున్న తర్వాత నెమ్మదిగా పిల్లల దగ్గర తీసుకురావచ్చు. అందరం షేర్ చేసుకుంటున్నాము. శృతికి అసలే కొత్త, కొంచెం గట్టి పట్టుకోమంటున్నాం అనమాట.
ఈ ఘట్టం అనేది చాలా పవర్ఫుల్. మంచి మనసుతో ఎత్తుకోవాలి, కానీ ఎత్తుకున్నాక ఎంత హ్యాపీగా ఉంటుందంటే అసలు ఏదో తెలియని సందడి. మా చంటి పిల్ల తలమే పెడదామంటే కొంచెం హెవీగా ఉంది ఇది. అసలే పిల్లలు చాలా సెన్సిటివ్ కదా, ఇంకా అందుకే దండం పెట్టించేస్తున్నారు. మా తమ్ముడు అడుగుతున్నాడు ఘట్టం కావాలంట. ఇలా ఘట్టం తీసుకునే ముందు ఒకసారి దండం పెట్టుకోవాలి. సరిగ్గా పట్టుకోవడమే రావట్లేదు, ఇంకా అందుకే 2 చేతులు వేసి ఉంచాను, ఎందుకని మంచిదని. మనకి ఈ ఘట్టం ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ జాగ్రత్తగా అప్పచెప్పినంత వరకు నాకు నిద్ర పట్టదు. ఓసోస్ మా మరదలు ఆనందం ఎవరికి ఇచ్చేలా లేదు మరి తిరిగి. శృతి సరదాగా కోలాటం దగ్గరికి వెళ్దాం అని అంటుంది. విచిత్రం ఏంటంటే ఇద్దరికి ఆడడం రాదు. భలే పాడుతున్నారు పాటలు, వీళ్ళందరూ కూడా దానికి తగ్గ బాగా చేస్తున్నారు డాన్స్. మా అమ్మగారు మళ్ళీ ఎత్తుకుంటున్నారు ఘట్టం, మరి కొంత దూరం నడుస్తారో ఏంటో. అసలే మా అమ్మగారికి 15 ఏళ్ళ మొక్కు ఉండిపోయింది, అసలు ఏది అడ్డొచ్చినా సరే ఈ ఇయర్ పండగ అస్సలు మిస్ అవ్వకూడదని. ఈ తాతగారు కెమెరాని చూసి బాగా ఎగ్జైట్ అవుతున్నారు, దూరిపోతున్నారు ఏకంగా లెన్స్ లోకి. మా పెద్దమ్మాయి సౌండ్స్ కి అలా నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే ఫుల్ గా నీరసం అయిపోతారని అందరూ బలవంతంగా తల మీద ఉన్న ఘటాన్ని తీసేద్దామని ట్రై చేస్తున్నారు. అలా పోనీ పట్టుకోకుండా వదిలేద్దాం అంటే ఎటు వెళ్ళిపోతారా అని భయం. ఈ డప్పులు వాయించిన ఆపమంటే వీళ్ళేమో ఆపట్లేదు. మెయిన్ ఇలా ఎవరైనా ఘట్టం ఎత్తుకున్నారు అనుకోండి, వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వకూడదు అనమాట. ఎవరైనా వచ్చి ఇష్టంగా తీసుకుంటేనే వాళ్ళ తలమే పెట్టాలి, అంతవరకు మొయ్యాలి ఎంత దూరం అయినా కానీ. బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లిపోతున్నారు. శృతి నేను ఈ స్టిక్స్ తీసుకున్నాము ఆడేద్దామని. మధ్యలో నించుంటే అలా ఆడ డిస్టర్బ్ అయిపోద్దనేసి మేము ఈ చివరిని నించున్నాము. ఆ స్టెప్స్ కాపీ చేయడానికి చూస్తున్నాం కానీ అలా రావట్లేదు మాకు. అసలు చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ జరగాల్సిన ఫెస్టివల్ ఇది. అలా కాలం మారుతున్న కొద్దీ పండగలు తగ్గిపోతున్నాయి. మరదల పిల్లతో కోలాటం ఆడట్లేదు, కొట్టుకున్నట్టుంది. మేము ఆడే కోలాటానికి భయపడి పిల్లలు పారిపోయి వచ్చారు దెబ్బకి. చుట్టాలందరూ అంటున్నారు ఇంకెప్పుడు పిల్లల ముందు ఆడకండి అని. మా ఎవరికి గొడుగులు లేవు కానీ నా కెమెరాని మాత్రం భద్రంగా ఈ గొడుగు కింద పెట్టి మరీ వీడియోలు తీస్తున్నాడు. ఈ పండగ అంతా షూట్ చేసింది ఈ పిల్లడే. మా అమ్మగారు కాలు కడగకుండా ఇంట్లోకి వస్తే కాలు కొట్టేస్తాను అంటున్నారు. అసలు చెప్పులు లేకుండా తిరుగుతున్నారు బయటని. ఎవరు అలసిపోయినా మాత్రం మా వదిన మరదలు మాత్రం అసలు అలసిపోవు. మళ్ళీ వచ్చాం కోలాటానికి. ఈసారి ప్రాక్టీస్ బాగా చేసి వచ్చాం అనమాట. మా ఆడ చూసి నవ్వుకుంటున్నారు కర్రలు ఇచ్చిన వాళ్ళు. ఇద్దరం కర్రలతో చేతుల మీద కొట్టించుకుంటున్నాం. హుషారు ఎక్కువైపోయి వదిన కొంచెం చూసుకొని కొట్టండి అంటున్నది శృతి పాపం. వీళ్ళకి ఎంత నేర్పించినా నేర్చుకోలేకపోతున్నారని చెప్పి మరెందుకని ఆలే ఆడుతున్నారు మాతో పాటు.
ఎంతలా ప్రాక్టీస్ చేశారు కానీ ఎగురుకొని ఆడుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మవార్లు అందరూ నిప్పులు అంటించుకొని డాన్స్ చేస్తారు. అసలు మామూలుగా ఉండదు. దానికోసం ఎంతమంది వెయిటింగో. ఆ ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు, గూస్ బంప్సే. డప్పులు ఎలా వాయిస్తున్నారో దానికి తగ్గ డాన్స్ చేస్తున్నారు. కానీ ఈ సంబరాలు ఊరంతా తిరగాలే కానీ మిడ్ నైట్ వరకు ఇలాగే ఆడుతూ ఉంటారు ఊరంతా తిరుగుతూ. అసలు పక్క ఇలా చినుకులు పడుతున్నాయి. రోడ్డు అంతా జారుగా ఉంది, అయినా కానీ అస్సలు ఆగట్లేదు. ఇంట్లోకి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయడమా ఇంకా సౌండ్స్ కి. నలుగురు నీడ్చుకొని వచ్చారు బయటికి. పక్కనున్న మా వదిన అందరూ భయపడిపోతున్నారు. నేను అసలు ఇందుకే దగ్గరికి వెళ్ళలేదు, నాకు భయం చాలా. ఈ పులి వేషాలు అయితే ఎంత చూసినా బోర్ కొట్టదు, కానీ ఈ పులి ఎందుకో బటర్ఫ్లై లా కనిపిస్తుంది. ఈ పులి రెండు కానీ వీడియో చూసాయంటే ఏమనుకుంటాయో, ఫీల్ అవుతాయేమో. ఓ సో స్మైల్, పులి పొంగిపోతుంది. ఈ ఘటాలు ఈ లైటింగ్ కి బంగారంలా మెరిసిపోతున్నాయి ఒక్కొక్కటిని. ఆ వెనకాతల రాముల వారి కోల ఎంత అందంగా కనిపిస్తుంది అంటే చీకట్లో కూడా. అందులోకి వీళ్ళు పాడిన పాటలు వింటుంటుంటే ఎంత సందడిగా ఉందో. భలే ఉన్నాయి ఇత్తడి ఘటాలు. కనీసం ఇవిడైతే చేత్తో పట్టుకోకుండానే గెంతుతున్నారు. తల మీదకి ఘటం ఇచ్చేదాకా ఊరుకోరంట, పెట్టమంటున్నారు. రేపటికి అసలు ఫుల్ గా నీరసం అయిపోతారు. జై బంగారం తల్లి అందరికి మంచిగా దర్శనం ఇచ్చారు.